ఇక్కడ వచ్చినాము ఇక్కడ వీడియో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు హైదరాబాద్ వచ్చాం. రోషన్ జరుగు. ఫోటో కూడా ఫోటో ఉందిరా ఇక్కడ. నానా బాటిల్ ట్రీ రోషన్ పాంపస్ ఇక్కడ కూడా అక్కడ. హలో హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు శిల్పారామకు వచ్చినాం. ఇది ఎక్కడ ఇగో మమ్మీ ప్రిపేర్ చేస్తుంది రే. హైదరాబాద్ ఇక్కడ మమ్మీ తీరా, ఇదంతా వీడియో వాడాలి. నానా తేలుతుంది. మంచి స్టైల్ దొరకదు మళ్ళా లైవ్. అరే స్లోగా ఇక్కడ వచ్చినాము ఇక్కడ వీడియో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఐష్ ఎక్కడికి వచ్చినావు? ఏంటి చెప్పు, మొత్తం చెప్పు ఒకసారి. శిల్పారామంకి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం, టికెట్ తీసుకుంటున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అయితే ఇవాళ అయితే మనం శిల్పారామంకి వచ్చాం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ ఇన్ యాదగిరిగుట్ట. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఒకసారి అయితే చూద్దాం. ఏమైందిరా? ఐష్ హర్ట్ అయింది, బోటింగ్ చేస్తలేవని. బోటింగ్ ఎందుకురా? నాకేం అవసరం లేదా అంటే ఐషుకి కావాలని. ఓకే, కానీ నాకు మీరు చేయరి, నేను ఓకే, ప్రాబ్లం లేదు. నేను పైన బయట ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మనము యాదగిరిగుట్ట శిల్పారామం దగ్గర ఉన్నామన్నమాట. ఇది మనకు హైదరాబాద్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా అరేంజ్ చేశారు. విత్ ఇంక్లూడ్ బోటింగ్స్ లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. పిల్లలు అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూద్దాం ఒకసారి వెళ్ళేసి ఏందనేది ఈ వ్లాగ్ లోపల ఇంకా ఏమేమి ఉందో ఒకసారి మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ తీసుకున్నాం. టికెట్స్ అయితే వచ్చేసాయి. అడల్ట్కి 20 రూపీస్ అండ్ చైల్డ్ బిలో 4 to 8 years 10 రూపీస్. సో టికెట్స్ వచ్చేసాయి. వెళ్దామా, లోపలికి వెళ్దామా? ఐష్ ఏది? ఐష్ ఐష్ వెళ్దామా, లోపలికి వెళ్దామా? ఏమైంది ఐషు? చూడండి అక్కడ ఒక ఫోటో ఉంది. ట్రైన్ వెళ్తుంది రాగో. అక్కడ నేను ఇందాక చెప్పిన ట్రైన్ అగో అక్కడ. ఇష్యూ టికెట్ ఎంత? టికెట్ అంటే ఒక్కొక్కరికి 20 రూపీస్ అన్నమాట. ఇంకా ఒక రూల్స్ ఉన్నాయి. తెంపొద్దు, ఫ్లవర్స్ తెంపొద్దు. తెంపితే మనకి కట్ చేస్తాడు, అది పైసలు కట్టాలి. తర్వాత ఇది ఒక రూల్ ఫామ్ కావాలి మనం అన్ని. ఇది శిల్పారామం కదా, అన్ని శిల్పారామంకి రూల్స్ ఉంటాయి. ఒక దానికి ఫ్లవర్స్ అన్న, ఏదన్నా చెట్టులు తెప్పడం అన్న, అవన్నీ రూల్స్ ఉంటాయి. లేవని ఇది ఒక్క శిల్పారామం కూడా ఉండదు. అన్ని రూల్స్ శిల్పారామంలో ఉంటాయి. మీరు ఏదన్నా చూసారనుకో అదే ఉంటది. ఎట్లుంది? ఇది బాగుందా? లోపల వెళ్ళినావా? వెళ్ళలేరా ఇంకా? రోషన్ ఎట్లుందిరా? ఇంకా వెళ్ళి చూడలేదు, ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఇద్దా వెళ్దామా, లోపలికి వెళ్దాం మరి. పద. మన కోసం వెయిటింగ్ చేస్తారు ఇంకా. ఓకే, ఎందుకు అక్కడికి వెళ్ళడానికా? లోపల సూపర్ ఉంది కదరా, గ్లాసెస్ తోని చాలా బాగుంది. ఐ థింక్ అది స్నాక్స్ అనుకుంటా.
స్నాక్స్ అయితే అనుకుంటున్నాను. స్నాక్స్ తీసేస్తారంటారా? లేదంట. అందుకనే బెంచెస్ ఉన్నాయని బ్లాక్ చేసారు. ఇవన్నీ స్టాల్స్ బాగుంది కదా లోపల? అగో టీ కాఫీ. హాయ్. ఐషు మొత్తం ఇష్టం, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనం నైట్, ఇప్పుడు మనము హోటల్కి నైట్కి వెళ్తాం. ఏంటిదిరా, పద ఎంజాయ్. అక్కడ కూడా ఉందన్న బుల్ ఫైట్. పద. వద్దు నాన్న. చెప్పు 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 చెప్పు. అది షైనీ షైనీ రోషన్ గడ్ ఏమో చెప్తాను చూడు. చెప్పు ఏం లే చెప్పు. ఇది బాగుంది అన్నమాట. అలా చూద్దాం పార్క్ లో కూడా ఏమైనా డస్ట్ ఉంటే. డస్ట్ తో నేను చేసుకుంటా. అదే నేను అది హైదరాబాద్ అన్నట్టే ఉంది. పైసలు ఉంటాయో ఉండవు మనకు తెలియదు కానీ చూద్దాం. ఏం రా అట్లా ఉప్పుతుండు. ఐష్ పొట్టిగా ఉంది రా. సూపర్ ఎక్స్ప్రెషన్ ఆ షైనీ అలా ముఖం పెట్టి తీస్తా తినచమని. ఇంకా భరతనాట్యం ఉంది అక్కడ. భరతనాట్యం రోషన్ గాని కరెక్ట్ సెట్ అయిందిరా ఇది. ఐషు అందుతలేదా? హైట్ తక్కువైందారా? ఓకే. పాపం ఐషు పొట్టిగా ఉంది, అందుతలేదు, అందుకనే దగ్గరికి వచ్చిన. వీళ్ళైతే ఫోజులు అయితే చాలా టూ మచ్. పాపం రోషన్ గార్డ్ అయితే ఈరోజు కెమెరామెన్ అయిపోయాడు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఐషు నేను పట్టించుకోవట్లేదా మమ్మీ? ఎందుకురా? ఇది మొత్తానికి అయితే మన హైదరాబాద్ నుంచి యాదిగుట్ట, ఇది ఇక్కడ శిల్పారామం అని వచ్చినాము. బోటింగ్ అనేది చాలా బాగుంది, చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. పిల్లలతో ఫ్యామిలీతో అయితే చాలా మస్తు ఉంటుంది అనమాట. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. మా ఆయుష అయితే మొత్తం టోటల్ అందరిని ఏది ఇడస్తలేదో అందరినీ కవర్ చేసి పడేస్తుంది. ఏం చేస్తున్నారు ఐషు? ఒకసారి ఇక్కడ చూడు. ఏం కవర్ చేస్తున్నా బేట? ఎందుకురా? చూడండి మా నాన్న అంత ఫోటో మ్యాన్ అయిపోయిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న హీరో కదా, డైరెక్టర్ చేస్తాడు. నువ్వేం చేస్తావు? నేను నువ్వు కూడా యాక్టింగ్ చేస్తావు కదా? నేను యాక్టింగ్ చేస్తాను. నేను డైరెక్షన్ చేస్తాను, నువ్వు యాక్టింగ్ చేస్తావు. ఇడు రోషన్ గాడు ఇడు ఏం చేయాలో అర్థమవుతలేదు వీడికి. ఏం చేయాలో అర్థమవుతలేదు. నువ్వే ఇటు అటు అటు ఇటు ఇటు అటు అటు ఎక్కడ తిడుతుండు. మా అమ్మేది మిస్ అయిపోయింది మీ మమ్మీ. ఏం చేస్తుంది మమ్మీ? చెప్పు. ఓ సూపర్, చాలా బాగుందిరా. ఏవిరా? ఎక్కడరా? స్నేక్ ఎందుకు అవుతుంది అది? ఏడండి అదే అక్కడ టెంపుల్ దగ్గర కదరా అది.
దానిపైన కృష్ణుడు ఉంటాడు కదా మా మమ్మీ అడిగేద్దాం బ్లడ్ టెస్ట్ అందరు ఫోటో తీయించుకుంటున్నాడు ఎవరు నా పక్కన నిల్చున్నాడు ఫోటో తీయించుకుంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ మా నాన్న అక్కడ అన్ని చూస్తున్నాడు ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు మమ్మల్ని వదిలేసి చూడండి ఈయన్నే మా నాన్న చూస్తే తెల్లగా ఉంటారు పెట్టు మొత్తానికైతే ఐష్ వీడియోగ్రాఫర్ అయిపోయింది, ఎక్కడ తగ్గుతలేదు వాళ్ళ బాధలు చూడు. లిటరరీ అమేజింగ్. ఇది యాక్చువల్లీ మన యాదగిరి గుట్టలో ఉంది. ఇట్స్ నాట్ ఇన్ తెలంగాణ. ఐ మీన్ మర్చిపోయినాను చదవటం వల్ల. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వీ కేమ్ టు స్వర్ణగిరి ఎందుకు వచ్చిన్నాను ఒక్క నిమిషం. అన్ని రికార్డ్ అవుతుంది ఇట్లనే పెట్టేస్తా పెట్టుడే. స్వర్ణగిరి ఎందుకు వచ్చిందారా చెప్పు మరి ఏంటిది. సరే ఆపు. కొత్తగా చేసిన నింద అంత అదే అదే నిజంగా రియల్ నిజంగా ఎన్ని టేకులు తీసుకుంటావు కట్ చేసేస్తాను. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అయితే టుడే we came to Shilparamam, which is not in Hyderabad. It's real. Actually it is in Yadagiri Gutta. It was literally amazing. They just started before 1 year, but it was very popular in Yadagiri Gutta. And here boating is also available. And the entry charges is just 20 rupees for adult and 10 rupees for child below 4 to 8 years. Now the things to enjoy here are there is a small area to play for children below 1 to 12 years, and there are swings for ladies or girls who like swings. And they still didn't start those food arrangements like tiffins, lunch, etc. And they are going to start food arrangements and sitting area, and also some more things like etc. So this was the place, amazing place to watch in Yadagiri Gutta.